ప్రభు మీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడుతున్నా, నేను దేవుని వలన కృప పొందుతుంది. ఇదిగో మీరు గర్భము ధరించి ఇది ఎలాగ జరుగు? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చిన సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్న కనుక పుట్టగల శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడంటారు. ప్రభు దాసురాలు, ఈ మాట చెప్పున నాకు జరుగును కాక. ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా మీ భార్యలైన మరియను చేసుకున్నట్లు భయపడకుండా ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించుకున్నాక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. ప్రభువు తన ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా ప్రజల సంఖ్య రాయడాలని కైసర్ ఆగస్టు నిర్ణయించడం వల్ల ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. అహో! అమ్మా, నా భార్య నిండిచ్చేవాళ్ళు మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మాకు స్థలం లేదు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చు. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టను? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తండి. నేను ఓటమి ఎరగని రాజును మరి రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరి మందం ఈసారి చంపేస్తుందిరా, ఈసారికి గొర్రెలు ఈరేసా నేను చెప్పండి రా మళ్ళీ ఈసారికి మన బాగా ఉంటే భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు కొత్త గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూసేదరు.
నాన్న, బెత్లెహేంలో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా అమ్మా, ఆ ఎస్ఐ నాకు చూపించవా? చూపిస్తాను, పద.